కడప జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనం సృష్టించింది. కింది స్థాయి ఉద్యోగిని వేధిస్తున్న డీటీసీ నిర్వాకం బయటపడింది. ఉద్యోగి కుటుంబ సభ్యులు జిల్లా రవాణా శాఖ చంద్రశేఖర్ రెడ్డిని దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. కూడా మహిళలపైన ఇంటా బయట లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళల పట్ల ఉన్నతాధికారులు ప్రవర్తిస్తున్న తీరు పదే పదే వివాదాస్పదమవుతుంది. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఉన్నతాధికారులు తమ తీరు మార్చుకొని పరిస్థితి. తాజాగా కడప రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఒక జిల్లా స్థాయి అధికారి తన కింద పనిచేస్తున్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో అసలు కడప రవాణా శాఖ కార్యాలయంలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఈ రోజుతో జరుగుతున్నది కాదు, అనేక రోజులుగా తనను వేధిస్తున్నారు అంటూ ఒక బ్రేక్ ఇన్స్పెక్టరు జిల్లా రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పైన చేసినటువంటి ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా దీనిపైన ఆరా తీశారు. జరిగినటువంటి వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత తక్షణమే ఆ డీటీసీని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాధిత మహిళను కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే ఫోన్లో పరామర్శించారు. అసలు ఉన్నతాధికారులు ఎందుకు తమ కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే విషయాలపైన ఇప్పుడు కఠినంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలకు తావులేదు. ఖచ్చితంగా అలాంటి వేధింపులకు గురవుతున్నటువంటి అధికారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. వేధిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని ఒక సింబాలిక్గా చెప్పడం కోసమే ఈరోజు సంఘటన జరిగిన వెంటనే ఆయన పైన సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత కొంతకాలంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ను ఇక్కడ డీటీసీగా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి వివిధ రూపాల్లో ఆమెను వేధిస్తున్నారు. దానికి సంబంధించి అనేక సార్లు ఆమె వేడుకున్నప్పటికీ కూడా ఆయన మాట వినలేదు. అలాగే ఆయన వేధింపులు తట్టుకోలేక వేరే మహిళా ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇతని తీరు ఇక్కడే కాదు, గతంలో పనిచేసినటువంటి గుంటూరు జిల్లా పల్నాడులో ఇతను పనిచేసినప్పుడు అక్కడ కూడా ఇతని తీరు అలాగే ఉండేది. అంటే మహిళల పట్ల అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే నైజం ఇతనికి మొదటి నుంచి ఉంది. తన ఉద్యోగరీత్యా తన కింద పనిచేసేటువంటి మహిళలు తన అంటే పోస్టును చూసి భయపడతారన్న ఉద్దేశమో మరో కావచ్చు, వాళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నంలోనే ఇలాంటి తీరు కనబరుస్తున్నారు. ఇప్పుడు అది చివరకు కథ అడ్డం తిరగడంతో ఆయన అడ్డంగా బుక్ అయిన పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు కింది స్థాయి ఉద్యోగులను వేధించడము కొంతవరకు ఉంటుంది. కానీ ఈ అధికారి ఏకంగా ఆ కింది స్థాయి ఉద్యోగి యొక్క ఇంటికి వెళ్ళి మరీ ఆమెను బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. అది సీసీ ఫుటేజీల్లో నీట్గా రికార్డ్ అయిన పరిస్థితి. దానిని ఆ అధికారి భర్త తెలుసుకొని నేరుగా కార్యాలయానికి వచ్చి ఈ ఉన్నతాధికారి చంద్రశేఖర్కు దేహశుద్ధి చేసిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ బయటికి రాకుండా డిపార్ట్మెంట్ పరంగా చాలా గోప్యంగా ఉంచారు. చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆమె కాళ్ళ మీద పడి వేడుకోవడంతో ఇది ఎక్కడా కూడా బయటికి పొక్కకుండా అందరూ కూడా చర్యలు తీసుకున్నారు. అయితే విధాలుగా ఉన్నతాధికారులకు తెలియడము, ఏకంగా ఈ శాఖ మంత్రికి తెలియడంతో ఖచ్చితంగా దీంట్లో చర్యలు తీసుకోక తప్పలేదు. అయితే ఇవి ఈరోజు వెలుగులోకి వచ్చింది, దీనిపైన చర్చ జరుగుతుంది. ఇలాంటివి వెలుగులోకి రాకుండా వేధింపులకు గురవుతున్నటువంటి అధికారులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వము ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రక్షణ కల్పిస్తుంది, నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ఎలాంటి భరోసా కల్పిస్తుంది, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న కోణంలో కూడా ఇప్పుడు మహిళా సంఘాలు అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వేధింపులకు పాల్పడినటువంటి ఆ ఉన్నతాధికారి పైన కఠిన చర్యలు తీసుకుంటే మరో అధికారి ఎవరూ కూడా కింది స్థాయి అధికారుల పట్ల, ముఖ్యంగా మహిళా అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ముందుకు రారు అన్న ఒక డిస్కషన్ జరుగుతుంది. చూడాలి ప్రభుత్వం ఇప్పుడు సస్పెన్షన్తో సరిపెడుతుందా, అతనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆధారాలు సేకరించి శిక్ష పడే విధంగా చేస్తుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.